అదొక అగ్ని పరీక్ష మళ్ళీ. అవును సార్. లేడీస్ హాస్టల్లో కింద రూమ్లో ఉండడం అది నాకు చాలా సిగ్గుగా అనిపించేది సార్. ఎవరైనా వాళ్ళు కిందకి తినడానికి వస్తే నేనేంటి ఇక్కడ ఉన్నాను అని కొంచెం సిగ్గుగా అనిపించేది నాకు. ఇంకా వాళ్ళు ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా తినడానికి వచ్చిన ప్లేట్తో వాళ్ళు వస్తారు, మెస్లోకి వస్తారు కదా సార్. ఆ మెస్ పక్కన రూమ్ అనమాట నాది. వాళ్ళు ఆ మెస్కి వచ్చినప్పుడు నేను అసలు బయటికి రాకుండా లోపలే ఉండేవాడిని. అసలు నేను అక్కడ ఉన్నట్టు కూడా వాళ్ళు ఎవరికి తెలియకుండా ఎవ్వరూ లేని టైం చూసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయేవాడిని సార్. మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళ మెస్ అయిపోయి వాళ్ళంతా రూములకి వెళ్ళి నైట్ వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేవాడిని సార్. ఇలా ఉండేది చాలా రోజులు. ఇంక చిన్నగా నేను ఇక్కడ ఓన్లీ ఆర్టిస్ట్గా ట్రై చేస్తే పని అవ్వదు అని అర్థమైంది సార్ నాకు. ఇక్కడ జబర్దస్త్లో ఫెచ్ అవ్వలేదా మొదటి సార్? ఓన్లీ ఆర్టిస్ట్గా అంటే కొన్ని వందల మంది ఉన్నారు సార్. వెంటనే అవకాశం రావటం చాలా కష్టం సార్. అది అప్పటికే స్టూడియోలో ఎప్పటి నుంచో ఆల్రెడీ ఒక టీంలో 6 మెంబర్స్ ఉంటే టీం లీడర్కి కొంచెం పేరు వచ్చి ఉంటుంది, ఆ కింద 5గురికే ఇంకా పేరు రావడం కష్టంగా ఉంటుంది సార్. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా కొన్ని వందల మంది అక్కడ ట్రై చేస్తూ ఉన్నారు సార్. ఆ కింద 5గురికి పేరు రాకుండా ఇంకొకరు లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం. ముందు వాళ్ళకే రావాలి, ఇంకొకటి దూరాలంటే. ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే సార్, మనకేదో మన నోట్లో నుంచి ఏవో కొన్ని డైలాగులు వచ్చేస్తుంటాయి కదా, అవి వాళ్ళకి అందిద్దాం, వాళ్ళకి ఉపయోగపడితే చేస్తారు కదా అన్న థాట్ వచ్చింది సార్ నాకు. వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు నేను వింటూ ఉండేవాడిని సార్. అన్న మధ్యలో ఈ డైలాగ్ పడిద్దేమో చూడండి అని చెప్పేవాడిని సార్. అవి ఎక్కడో నచ్చేవి, ఒక్కొక్కటి నచ్చేది సార్. కొన్ని రోజులు ఒక్కొక్క డైలాగు 2 డైలాగులు ఇలా నచ్చేవి. ఆ తర్వాత వాళ్ళకు అనిపించింది ఒకసారి నువ్వే ఒక స్కిట్ అంతా రాయి చేద్దాం సరదాగా అని. ఆ రోజు అన్నకేదో మా అభి అన్నకేదో సాఫ్ట్వేర్ వర్క్ ఉండి ఆయన వెళ్ళిపోయాడు. ఆ రోజు ఒక స్కిట్ అంతా నేనే ప్రిపేర్ చేశాను సార్. ఆ స్కిట్ చేసినప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ అయింది సార్. ఇంకా అవి నువ్వే పూర్తిగా రాయగలవని చెప్పి నేనే రాయడం, నేనే అందులో ఒక క్యారెక్టర్ రాసుకోవటం. ఇప్పుడు నా చేతిలో ఉంది కాబట్టి నేనే ఒక క్యారెక్టర్ రాసుకోవటం అలా చేసేవాడిని సార్. మధ్యలో ఒక వ్యక్తి మానేయడం వల్ల నాకు కొంచెం సెకండ్ లీడ్ వచ్చింది సార్ ఆ టీంలో. ఈ సెకండ్ లీడ్ వచ్చే వరకు నేను ఇంటికి ఫోన్ చేయలేదు సార్. అవును, మళ్ళీ ఏది మీ వాడు కనిపించట్లేదు ఇవన్నీ మాటలు ఎందుకులే అని చెప్పి నేను చిన్నవి చేసిన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేవాడిని కాదు. నాకు అర్థమైపోయింది సార్ ఆ ఫస్ట్ది పెట్టిన తర్వాత, మనం ఏదన్నా ఇది టీవీలో ఉంటుంది, ఇది ప్రాపర్గా కనిపిస్తుంది, అరే మీ వాడు కనపడ్డాడు, బాగా చేశాడు అని అన్నప్పుడే పెడదామని ఫిక్స్ అయ్యాను సార్ ఏదైనా. అలా సెకండ్ లీడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంటికి ఫోన్ చేశాను, ఈరోజు చూడండి స్కిట్ అని ఒకసారి ఫేస్బుక్లో పోస్ట్ చేశాను ధైర్యంగా. ఆ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. కొంచెం ఆ సెకండ్ లీడ్లో నా కొంచెం మంచి డైలాగులు పడ్డం, నాగబాబు గారు రోజా గారు మెచ్చుకోవడం, ఎక్కడో నితిన్ భరత్ అని 2 డైరెక్టర్లు వాళ్ళు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేయడం, వీటన్నింటి మధ్యలో నుంచి నాకు అప్పుడు టీం లీడర్ ఇది వచ్చింది సార్. అది ఇతను ఎవరో ఈ టీంలో సెకండ్కి బాగా చేస్తున్నాడు, ఇతను టీం లీడర్ చేస్తే ఇంకా బాగుంటుందేమో స్కిట్ అని చెప్పి నాకు టీం లీడర్ ఇచ్చారు. ఇది ఎన్నాళ్ళు పెట్టింది? అది ఆల్మోస్ట్ ఖచ్చితంగా 1 year పైన పట్టింది సార్. మరి మధ్యలో మరి మెయింటెనెన్స్లు ఈ లేడీస్ హాస్టల్ ఇలా నడుస్తూనే ఉన్నాయా? అభి అన్న టీంలో సెకండ్ లీడ్ వచ్చిన తర్వాత నాకు కొంచెం పేమెంట్ రావటం స్టార్ట్ అయింది సార్. కొంచెం నేను అప్పుడు మెన్స్ హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్ వరకు నేను బేర్ చేయగలిగినట్టు నాకు అమౌంట్ వచ్చేసి సార్, నేను ప్రాపర్గా అదంతా చేసుకున్నాను సార్. ఇంకా టీం లీడర్ అయ్యాను సార్. ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి చూసుకోలేదు సార్. ఇంకా ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను సార్. స్కిట్స్ మీరు కూడా చూసి ఉంటారు. నేను మ్యాక్సిమం ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పోటీ ఇస్తూ చాలా మంచి స్కిట్స్ చేశాను. నేను ఏదైతే పోగొట్టుకున్నానో ఆ పొలంతో పాటు కొంచెం ఎక్కువ పొలమే కొనుక్కున్నాను సార్. బాబా, గ్రేట్ అచీవ్మెంట్. పేరెంట్స్కి వాళ్ళకి ఉన్న మనస్తాపం పోయి, అవును సార్, మావాడు పెళ్ళి ఊళ్ళో ఎంత పరువు. అవును సార్, అవును. ఆస్తి దక్కింది, ఇంకా ఎక్కువ కొన్నావు. ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అబ్బో మీ అబ్బాయి ఎరగదీసేస్తున్నాడని అందరూ అనడం. అవును సార్, నేను అవన్నీ నాకు అందుకే సార్ నాకు ఎక్కువ నెగిటివ్ కామెంట్సే చాలా ఇష్టం సార్. అవి మనం ఎదగడానికి చాలా ఉపయోగపడతాయి సార్. అవును, పాజిటివ్ అంటే మనం ఎక్కడో కిందకి ఉదాసీనత వచ్చేస్తుంది, మెచ్చుకుంటున్నారు కదా. నేను అందుకే ఎక్కువ నాకు నెగిటివ్ కామెంట్స్ చాలా ఇష్టం సార్. ఎవడైనా నన్ను ట్రోల్ చేసినా, ఎవడైనా నాకు నెగిటివ్ కామెంట్ పెట్టినా పెడతారా నీకు? ఎవరైనా చేసినా అవి నాకు అక్కడక్కడ తగిలినా నేను చాలా దాన్ని ఇంకా తీసుకుంటాను సార్. నేను ఇంకా ఎదగడానికి ట్రై చేస్తాను సార్. అది నాకు నేను చిన్న క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటి ఆ చిన్న క్యారెక్టర్ అది పెద్ద క్యారెక్టర్ అన్నోళ్ళు ఉన్నారు. తర్వాత నేను సెకండ్ లీడ్ వస్తే సెకండ్ లీడ్ ఏముంది టీం లీడర్ అవ్వాలి అన్నోళ్ళు ఉన్నారు.
టీం లీడర్ అయ్యాక ఈ జబర్దస్త్ ఏముంది సినిమాలో చేయాలన్న వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళది పెరుగుతూనే ఉంది, నేను అది చేస్తూనే వస్తున్నాను సార్. అదే వాళ్ళు ఇచ్చేస్తున్నారు నీకు ప్రమోషన్. అవును సార్. అవే మనకి నాకు తెలిసి ఎదగడానికి అందరికీ ఆ నెగిటివ్ కామెంట్సే మెట్లని గైడింగ్ ఫోర్స్. ఎగ్జాక్ట్లీ గైడింగ్ ఫోర్స్. అంటే రేపు మనం ఏం చేయాలన్న దాని మీద దృష్టి మళ్ళాలంటే అలాంటి కామెంట్లు చాలా అవసరం. అవును సార్. అయితే నీలో నటుడు కన్నా నీకు హెల్ప్ చేసింది నీలో రైటరు. అవును సార్, అస్సలు పక్కా షూర్గా. ఎందుకంటే నటనకి పోటీ పడే వాళ్ళు ఎక్కువ మంది సార్, కానీ రాయడానికి చాలా తక్కువ మంది సార్. తక్కువ మంది ఉండరు, తక్కువ మంది కాదు అసలు ఉండరు సార్. ఉన్నా ఒకవేళ అది బార్న్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో, నువ్వు చిన్నప్పటి నుంచి పంచులు వేయడాలు, అది నీ ఒరిజినల్ నేచర్ అది. అవును సార్. సో అక్కడ నువ్వు రాణించావు. అవును సార్, అంతే. నాకు మ్యాక్సిమం కాదు సార్, అసలు హెల్ప్ అయిందే అది సార్. అదేలే. ఈవెన్ ఇప్పుడు నేను త్రివిక్రమ్ గారి స్పీచ్ కానీ క్లైమాక్స్ కానీ అది నా అంతటా నేను మార్చుకున్నదే కాబట్టి ఎక్కడో లోపల మనం ఏదో చేయగలం, ఒక డైలాగ్ రాయగలం అనేది అప్పటి నుంచే ఉంది సార్ నాకు. అదేలే, అది ప్రూవ్ అయింది కదా. అవును సార్, ప్రూవ్ అయింది. మరి నీకు అది లైఫ్ ఇచ్చింది. అవును సార్. రైట్ ప్లాట్ఫామ్ ఇచ్చింది, ఎదగడానికి హెల్ప్ అయింది. బట్ మరి నువ్వు రైటర్గా నువ్వు అసలు నీకు అంత మంచి ఎబిలిటీ దేవుడిచ్చిన వరం అది, అందరికీ రాదు కదా. మరి దాన్ని పక్కన పెట్టేసేయండి, పూర్తిగా నటుడు అయిపోయి. లేదు సార్, నేను ఇప్పుడు ఏది చేసినా ప్యారలల్గా ఆ వర్క్ చేస్తూనే ఉన్నాను సార్. ప్యారలల్గా ఇప్పుడు నేను ఏదన్నా సినిమా చేస్తున్నా ఆ డైరెక్టర్ని పర్మిషన్ అడిగి, సార్ ఈ సీన్ నేను డెవలప్ చేసుకొని వస్తాను సార్, కొంచెం చూడండి సార్, ఇందులో ఏదన్నా పడతాయేమో చూడండి సార్ అని నేను ఆ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వెళ్తాను సార్. అదేలే, ఇప్పుడు ఇంకా కళ్ళకద్దుకుని ఇస్తారు నీకు. ఎందుకంటే నీకు ఒక ఇమేజ్ వచ్చింది, ఆ ఇమేజ్కి వాళ్ళకి ఒక పరమార్థం కనిపిస్తుంది కదా, సక్సెస్ అవుతుంది ఆది రాసుకుంటే అన్న ఒక నమ్మకం అందరికీ ఉన్నప్పుడు, బాబు హాయిగా రాసుకోరని ఆయన అంటారు వెళ్ళి. అవును సార్. అందుకే మ్యాక్సిమం ప్రతి డైరెక్టర్ ఎంకరేజ్ చేస్తారు సార్. ఏదన్నా మనం రాసుకెళ్ళినా అది మన ఈ సినిమాలో ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇవి పడవ కానీ ఇది పడుద్ది అని చెప్పి ఆ డైలాగ్ తీసుకోవడం, అలాంటివి ఎంకరేజ్ చేస్తారు. అది వాళ్ళకి కూడా సౌకర్యం కదా. అవును సార్. అడిషనల్గా ఆలోచించక్కర్లేదు. అవును సార్. నీ సీన్ గురించి అని. అలా నువ్వు రాసి బాగా సక్సెస్ అయిన సీన్స్ ఎక్కడున్నాయి? అది సార్ నాకు ధమాకా మూవీ నాకు మంచి సక్సెస్ ఇచ్చింది సార్. రవితేజ ఆల్మోస్ట్ అంటే అందులో ఓన్లీ ట్రాక్ నాది, రావు రమేష్ గారిది సార్. అది ప్రసన్నతో పాటు నేను కూడా కూర్చొని డెవలప్ చేసేవాడిని సార్ కొన్ని. ఓకే. నక్కిన త్రినాథరావు ప్రసన్న నాకు చాలా మంచి, త్రినాథరావు గారు ప్రసన్న ప్రసన్న ఫస్ట్ టైం నాకు తగ్గ క్యారెక్టర్ రాశాడు సార్ అందులో. ఓకే. ఆ సినిమాలో ఓన్లీ కామెడీ ట్రాక్ మాదే ఉంటుంది సార్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మంచి అప్లాజ్ ఇచ్చారు సార్. అది ఆల్మోస్ట్ 100 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా. 100 crores క్లబ్ కదా. అవును సార్. అవును సార్. నాకు అది ది బెస్ట్ సినిమా సార్. అలాగే తొలి ప్రేమ సినిమాలో వెంకీ అట్లూరి అన్న, అక్కడ కూడా వరుణ్ తేజ్ అన్నతో చేశాను సార్ లండన్లో. అక్కడ కూడా ఎప్పుడైనా నాకు ఏదన్నా అన్న ఈ డైలాగులు పడతాయేమో అంటే అందులో నుంచి ఇది పడుద్ది అది అని చెప్పి అన్న కూడా ఒకటి అలా ఎంకరేజ్ చేసేవాడు సార్. ఇప్పటికీ వెంకీ అన్న ఏ సినిమా చేసినా అందులో నేను ఉంటాను సార్. ఆయన ఫస్ట్ నుంచి ఒక సెంటిమెంట్. అదేలే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు యూనిట్లో ఉంటే హెల్ప్ అవుతారు కదా. ఇప్పుడు ఏవిఎస్ కానీ, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఈవీఎస్ సత్యనారాయణ గారికి వాళ్ళకి ఈ సీన్ డెవలప్మెంట్లో, క్యారెక్టర్ ఇంప్రూవైజేషన్లో బాగా హెల్ప్ అయ్యేవారు. వాళ్ళని చేసుకోమనేవాడు ఈవీఎస్ సత్యనారాయణ గారు. అలాగే ఇప్పుడు మీరు ఒక అడ్వాంటేజ్. అదే సార్. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక కంప్లీట్గా ఒక సినిమాకి స్క్రిప్ట్గా డెవలప్ చేసి ఒక కథ, ఒక అలాగా ఎందుకు నువ్వు చేయట్లేదు? అది నాకు తెలిసి అలాంటిది చేయాలంటే నేను మిగతావన్నీ ఆపేయాలి సార్. అది ఇప్పుడు అదర్వైజ్ చాలా బిజీగా ఉన్నావు. అవును సార్. అవును సార్. నటుడుగా మిగతావన్నీ ఆపేసి అది చేయాలంటే అంత దానికి ఒక టైం ఉంది అనుకుంటున్నాను సార్. అంతేలే. ఇప్పుడు మన బలగం వేణు కూడా అవును సార్ ఎప్పటి నుంచో స్ట్రగుల్ అయ్యి 9 ఏళ్ళు ఎంత పట్టుకు తిరిగినట్టు. ఆల్మోస్ట్ 9 years. దిల్ రాజు గారి దగ్గర ఆల్మోస్ట్ 4 years డెవలప్మెంట్ జరిగినట్టు సార్. అంటే అవును, అది ఒక మంచి అవుట్పుట్ వచ్చేదాకా దాన్ని డెవలప్ చేసేసి అందుకే అంత మంచి రిజల్ట్ వచ్చింది సార్. మంచి రిజల్ట్ వచ్చింది. అసలు బలగం వేణు ఒక రికార్డ్ క్రియేట్ చేసి నెక్స్ట్ లెవెల్ సార్. అసలు ఎలాంటి డైరెక్టర్ అయినా మన ఇండస్ట్రీలో ఎలాంటి హీరో అయినా పొగిడే సబ్జెక్ట్ సార్ అది. అవును, చాలా బాగా తీసేవయ్యా అనిపించుకునే సబ్జెక్ట్. మెగాస్టార్ చిరంజీవి గారే ఇంటికి పిలిచి అవును సార్ అంత మెచ్చుకుని. అవును సార్. అలాంటి ల్యాండ్ మార్క్ రావాలంటే అంత ఎఫర్ట్ కూడా పెట్టాలి సార్. ఆ మేరకు తక్కువ వదిలేసుకోవాలి కూడా. అవును సార్.